హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఈ విధంగా ఉల్లిపాయతో ఉల్లివడ చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టీ తాగేటప్పుడు కానివ్వండి, ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుని ఇచ్చాము అంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దానికి కావాల్సిన 3 ఆనియన్స్ మనం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కలుపుకొని ప్లేట్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి మనం ఒక గిన్నెలోకి వేసుకొని ఆ వాటర్ లేకుండా ఈ ఆనియన్స్ మనం తీసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకుందాము. దీంట్లోకి నేను శనగపిండి వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లోకి జీలకర్ర కొంచెం వేసుకొని, కరివేపాకు వేసుకొని, కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు, వేయకుండానే ఈ విధంగా ఆనియన్స్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఈ విధంగా ఉంది చూసారా. ఇంకా కొంచెం నాకు పిండి పట్టింది, ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసి కలిపాను. పిండి అనేది మరీ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. మనం ఇందాక మిగిల్చిన ఆనియన్ వాటర్ పక్కన పెట్టుకుందాము, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతులకు ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని దీన్ని మనం వడల్లాగా ఒత్తుకోవటమే. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానివ్వండి, ఎవరైనా వచ్చినప్పుడు స్నాక్ లాగా ఈ విధంగా మనం పెట్టాము అంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లివడను కూడా వేసేసుకుందాము. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని వడలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి. హైలో పెడితే ఆనియన్స్ కాబట్టి మాడిపోతాయి. మాడిపోకుండా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మనము శనగపిండి వేయలేదు కాబట్టి దీన్ని ఎవరైనా తినొచ్చు. చాలామందికి గ్యాస్ పడుతూ ఉంటుంది శనగపిండి తింటే. మనం దీంట్లోకి మైదా బియ్యపిండి వేసాం కాబట్టి ఎవరైనా సరే తినొచ్చు అనమాట. టేస్ట్ బాగుంటుంది. హోటల్ స్టైల్లో కూడా ఈ విధంగానే చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనం పట్టుకున్నాము అంటే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. దీన్ని ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు కానివ్వండి, పిల్లలకి స్నాక్ అడిగినప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.